భక్తి న్యూస్ తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక పర్యటన వైభవంగా జరిగింది. మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన ఆయనకు పరివారానికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ధర్మ ప్రచారానికి టీటీడీతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు కేసీఆర్. తిరుమలలో జరుగుతున్న తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ సుదర్శన్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకుని తెలంగాణ మొక్కు చెల్లించుకున్న ఆయన అనంతరం ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిరుద్యోగుల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ భవనంపైకి ఎక్కి ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. సకాలంలో పక్కనే ఉన్న స్నేహితులు స్పందించి అతడిని కాపాడారు. టీజేఏసీ పిలుపుతో తరలి వస్తున్న నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వద్దకు తరలి వస్తున్న విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న నిజాం కాలేజ్ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాలేజ్ గేట్ వద్దే విద్యార్థులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ర్యాలీకి రాకుండా విద్యార్థుల్ని అడ్డుకుని అరెస్ట్ చేయడంతో నిజాం కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు భారీగా తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి వారు ర్యాలీకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక యువతి తన చున్నీతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. Kuda.
టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న నిజాం కాలేజ్ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్న పోలీసులు గేటు దాటి విద్యార్థులు అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో కాలేజ్ గేటు వద్దే విద్యార్థులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిజాం కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా ఈ రోజు జేఏసీ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు బయటికి వెళ్లకుండా బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.